ప్రియమైన భారతీయులారా, నేను మీ నవీన్. నువ్వు మారు దేశం మారుతుంది అనే భాగంలో నా గురించి నేను చెప్పుకునే భాగంలో మరొక వీడియో. నేను మొన్ననే ఒక చిన్న క్విక్ వీడియో రిలీజ్ చేశాను. గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఫారెన్ కంట్రీకి వెళ్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ తెచ్చుకునేటప్పుడు మీకైన ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో షేర్ చేయమని చెప్పారు. కొంతమంది చాలా విధాలుగా కామెంట్ చేశారు. ఎవరెవరైతే పాజిటివ్ గా కామెంట్ చేశారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల నా వీడియోలకు అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే మన వ్యక్తిత్వాలు మారాలి, మనం మాట్లాడే విధానాలు మారాలి, ఒకరికొకరిని మనం ఇష్టపడాలి, ఒకరికొకరు గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ అవేర్నెస్ వీడియోలను తీస్తున్నాను. సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, నేను అరౌండ్ ఐ థింక్ బీటెక్ అయిపోయినాక ఫారెన్ కంట్రీకి వెళ్ళమని గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను. నాకు బ్యాంక్ లోన్ గానీ వీసా వాటి కోసం గానీ నా డాక్యుమెంట్స్ తెచ్చుకునే క్రమంలో నేను ఫస్ట్ ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరితోటి నాకు కావాల్సిన డాక్యుమెంట్లు తీసుకోవడం కోసం మాట్లాడినప్పుడు వాళ్ళ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆ ప్రాసెస్ ని చాలా డిలే చేస్తారనమాట. నీకు అక్కడ ఈ డాక్యుమెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ లేదు, టైం పడుతుంది, ఈ రోజు వేరే వర్క్స్ ఉన్నాయి, మళ్ళీ రాపో అని అట్లా నన్ను ఒక 5 to 10 days తిప్పారండి. సో తిప్పినాక నాకు ఎవరెవరైతే అక్కడ ఆ టైంలో ఫారెన్ కంట్రీకి వెళ్లే వాళ్ళు డాక్యుమెంట్లు తెచ్చుకున్న వాళ్ళని అడిగాను నేను. నాకు ఇట్లా అవుతుంది సిచ్యువేషన్, మీరు డాక్యుమెంట్స్ తెచ్చుకున్నారు కదా ఎలా అంటే, వాళ్ళు ఒకటే చెప్పారు, ఎంతో అంత ఇచ్చేసేయి, నీకు ఇమీడియట్ గా డాక్యుమెంట్ ఇచ్చేస్తారని చెప్పారు. సో నా గురించి మీకు తెలుసు, నేను డబ్బులు ఇవ్వను ఎట్టు పరిస్థితుల్లో. నేను తప్పు చేయను. ఒకవేళ తప్పు చేస్తే అదే విధంగా ఇంకో 10 మందికి నేను తప్పు చేయడానికి హెల్ప్ చేసిన వాడిని అవుతా. సో నేనేం చేశానంటే, నేను డైరెక్ట్ ఆ రోజు మళ్ళీ వెళ్ళాను. నెక్స్ట్ డే వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరు అడిగిన తర్వాత వెళ్ళి, నేను ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నానండి, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నాకు వేరే డాక్యుమెంట్లు కూడా కావాలి బ్యాంక్ లోన్ కి అండ్ వీసా ఇంటర్వ్యూకి. ఎందుకు నన్ను ఇలా తిప్పిస్తున్నారు అని అంటే, వాళ్ళు చిన్నగా ఒక అతను, అందులో తెలిసిన అతను ఉంటే పక్కకు పిలిచి, నాకు తెలుసు నువ్వు డాక్యుమెంట్స్ కోసం తిరుగుతున్నావు, నీకు ఎందుకు డిలే అవుతుందో కూడా నాకు తెలుసు, సో వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పాడు నాకు. సో చెప్పాక నేనేమనుకున్నా అంటే, ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏంటి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, వాళ్ళు నీలాగానే వేరే వాళ్ళు కూడా మనీ ఇచ్చి తీసుకెళ్లారు డాక్యుమెంట్స్, సో వాళ్ళలాగానే నువ్వు కూడా ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే, ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నన్ను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళని నేను అన్నాను. అన్నాక వాళ్ళందరూ, అతను ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గరికి నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడాను. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే, ఎందుకంటే వాళ్ళు నా భారతీయులే, నేను వాళ్ళని కించపరచడానికి కాదు ఈ వీడియో తీసేది. సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు, సార్ ఏంటి సార్, నేను ఇన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, నా డాక్యుమెంట్స్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని అంటే, డైరెక్ట్ గా మీకు ఉన్నది చెప్పేసేయండి అన్నట్టుగా మాట్లాడాను నేను. అయితే ఉన్నది చెప్పేయమని చెప్పాగానే అతను ఏమన్నాడంటే, ఇట్లా వేరే వాళ్ళు తీసుకెళ్లారు, వాళ్ళు ఇంత ఇచ్చారు, మీరు ఇచ్చేయారనుకోండి మీ పని కూడా అయిపోతుంది అన్నట్టుగా అన్నారు. అయితే నేనేం చేశానంటే, ఇదే విషయం నేను మా ఫాదర్ తో డిస్కస్ చేశాను. సో నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే, కొంచెం ప్లాన్డ్ గా వెళ్ళాము. ఎలా అంటే, ఓకే ఏం చేయాలి, వీళ్ళు ఏం మాట్లాడతారు, మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఒక ప్లాన్డ్ గా వెళ్ళాము. సో నెక్స్ట్ డే మా ఫాదర్ నేను వెళ్ళి, సరే అండి మీకు చెప్పండి, మీ రిక్వెస్ట్ ఏంటి, మీకు ఏం కావాలో చెప్తే ఇంత అని చెప్పారనమాట. ఓపెన్ గా చెప్పేశాడు. ఎవరైతే అతను మెయిన్ గా హ్యాండిల్ చేస్తాడో అతను ఓపెన్ గా చెప్పేశాడు. చెప్పిన తర్వాత నేను అతన్ని ఒకటే అన్నాను, సరే మీరు డాక్యుమెంట్ల కోసం ఇలా అడుగుతున్నారు కదా, రేపు పొద్దున మీరందరు రండి, మీరు ఎవరెవరైతే ఉన్నారో అందరు రండి, లోకల్లో ఉన్న ప్రెస్ ఛానల్స్ వాళ్ళందరినీ నేను ఇక్కడ పిలుస్తాను, వాళ్ళ ముంగట్నే మీకు ఎంత కావాలో చెప్పండి, అంతంత నేను ఇచ్చేస్తా అన్నట్టుగా జస్ట్ లైక్ నేను ఒక పాజిటివ్ వేలో వాళ్ళని అన్నాను. అనగానే వాళ్ళు ఏం చేశారంటే, అమ్మ వీడు ఏంది ఇంత డేంజర్ గా ఉన్నాడు, అమ్మ వీడు ఏదైనా చేస్తాడా అనే ఒక భయం మొదలైంది అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికి. మొదలైన తర్వాత అనగానే వాళ్ళు ఏం చేశారు, సరే మీరు రేపు గలవండి అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. దెన్ నేను నెక్స్ట్ డే వెళ్ళంగానే ఏమైంది సార్, నా డాక్యుమెంట్లు ఏమైంది, మీరు మళ్ళీ రమ్మన్నారు కదా, ఏమైంది అని అనగానే వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఇస్తా అన్నావు, అదే ప్రెస్ అది అన్నావు కదా అన్నట్టుగా దాని గురించి ఎక్కువగా తీయకుండా ఏం చేశారంటే, వాళ్ళు ఏమనుకున్నారో ఏందో తెలియదు, ఇంటర్నల్ గా నాకు ప్రతి డాక్యుమెంట్ 1 రూపీ కూడా తీసుకోకుండా నాకు ఇచ్చారు. సో ఇక్కడ నా భారతీయులకి చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా కానీ సందర్భం వచ్చినప్పుడు భయపడకండి, బెండ్ కాకండి, తప్పు చేయడానికి దయచేసి చూడకండి. ఎందుకంటే నేను ఆ రోజు డబ్బులు ఇచ్చినట్లయితే
నాతో పాటు ఇంకొక 100 మంది దగ్గర డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు 100 మంది కాదు, ఇక మీ అంచనకే వదిలేస్తుంది ఎంతమంది దగ్గర తీసుకుంటారు అనేది. సో మనం ఎప్పుడైతే బెండ్ అవుతామో, తప్పు చేస్తామో, మన దేశాన్ని మనం మోసం చేసినట్టే. సో దయచేసి నీ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు నా భారతీయులే, మీరు దయచేసి మారాలి. ఎందుకంటే నేను డబ్బులు ఉండొచ్చు, నేను ఇవ్వగలుగుతా, కానీ పేదోని సంగతి ఏంది? ఒక పేదోడు ఒక తిండి ఒక రోజు కూలీ చేసుకునే వాని పరిస్థితి ఏంటి? మరి వాడు ఎక్కడికి వెళ్ళాలి? వాడు ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి? సో దయచేసి నా భారతీయులారా, ఎప్పుడు కూడా తప్పు చేయకండి. తప్పు చేస్తే వేరే వాళ్ళకి కూడా మనము వాళ్ళ ఇబ్బందులకు మనం కారణం అవుతాము. సో నాలాగా నన్ను చేయమని నేను అనట్లేను, కానీ అట్లీస్ట్ ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. బహిరంగంగా భయపడకండి. భయపడితే అప్పుడే మన దేశం వెనకబడిపోతుంది. ప్రశ్నించడంతో మన ఎప్పుడైనా కానీ ముందుకు వెళ్తాము. సో దయచేసి మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా ప్రవర్తించి తప్పు చేయకుండా మీకు కావాల్సింది మీరు రాబట్టుకోండి. సో నా వీడియో గనక, నా కంటెంట్ గనక మీకు నచ్చినట్లయితే దయచేసి నా పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.